ఫ్రెండ్స్, మీరు మీ యూట్యూబ్ ఛానల్ కోసం బడ్జెట్లో కొత్తగా ఒక మైక్ అనేది కొనాలని ఆలోచిస్తున్నట్టయితే మరి బడ్జెట్లో మీరు ఇప్పుడు ఏ మైక్ తీసుకోవచ్చు, అదేవిధంగా కొంత ప్రైస్ అనేది పెట్టుకున్నట్టయితే మరి ఎలాంటి మైక్స్ ఉంటాయి, అలాగే మాకు ప్రైస్ ఎంతైనా పర్లేదు కానీ మాకు మంచి మైక్ కావాలనుకునే వాళ్ళ కోసం హై రేంజ్లో ఎలాంటి మైక్స్ ఉన్నాయి అనేది ఒకసారి కంప్లీట్గా బెస్ట్ మైక్స్ ఏంటి యూట్యూబ్ కోసం అనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్లో నేను మన ఛానల్ కోసం వీడియోస్ రికార్డ్ చేయడానికి యూజ్ చేసిన మైక్ సెట్ అనేది ముందుగా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను బోయా M1 మైక్ అనేది స్టార్టింగ్లో యూజ్ అయితే చేయడం జరిగింది. నేనే కాదు, చాలా మంది క్రియేటర్స్ అయితే స్టార్టింగ్లో ఇది వైర్ మైక్ అన్నమాట. బోయా M1 మీలో కొంతమందికి ఆల్రెడీ తెలుసుండవచ్చు. ఈ మైక్ అని స్టార్టింగ్లో వీడియోస్ అనేది రికార్డ్ చేయడానికి యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు దీన్ని నేను పెద్దగా రికమెండ్ అయితే చేయను, ఎందుకంటే వైర్ మైక్ కాబట్టి మనకు కొంత వైర్ అనేది వీడియో రికార్డ్ చేసేటప్పుడు డిస్టర్బ్గా ఉంటుంది. నార్మల్గా ఒక దగ్గర కూర్చొని మేము వీడియోస్ రికార్డ్ చేస్తాము, మాకు వైర్ మైక్ అయినా పర్లేదు అనుకుంటే ఒకసారి ఈ మైక్ మీద కూడా మీరు లుక్ వేయండి. ఎందుకంటే ఈ మైక్ కూడా బాగానే ఉంటుంది, వాయిస్ క్వాలిటీ బాగుంటుంది, ప్రైస్ కూడా తక్కువగా ఉంటుంది. కానీ వైర్ కాబట్టి కొన్నిసార్లు మనకు ఇరిటేట్గా ఉంటుంది. ఆ తర్వాత నేను యూజ్ చేసిన ఇంకో మైక్ వచ్చేసి వైర్లెస్ మైక్ వచ్చేసి ఫస్ట్ కేడ్ మైక్. ఇది బ్రాండింగ్ కాదు, నార్మల్గా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే అప్పుడు నేను 800 ఇంత తీసుకున్నాను. ప్రజెంట్ దీని ప్రైస్ వచ్చేసి మనకు 600 500కి కూడా రావడం అయితే జరుగుతుంది. సో నేను ఫస్ట్ యూజ్ చేసిన వైర్లెస్ మైక్ వచ్చేసి కేడ్ మైక్ అనమాట. సో ఈ మైక్ కూడా బాగానే ఉంది, కానీ అక్కడక్కడ కొంత డిస్టర్బెన్స్ అయితే వచ్చేది. కానీ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది కొంత బాగుండేది, నాయిస్ అనేది రెడ్యూస్ చేసేది. ఆ తర్వాత ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న మైక్ వచ్చేసి, సో ఇప్పుడు క్రియేటర్స్కి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క క్రియేటర్కి కూడా నేను ఫస్ట్ రికమెండ్ చేసే మైక్ వచ్చేసి గ్రెనారోకి సంబంధించి గ్రెనారో J13. సో ఇప్పుడు నేను ఈ మైకే యూజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. నా ప్రతి వీడియోలో కూడా నేను ఈ మైకే యూజ్ చేస్తాను. ఇందులో చూసుకున్నట్టయితే మనకు 2 మైక్స్ రావడం జరుగుతుంది, ఒక రిసీవర్ అయితే ఉంటుంది. సో ట్రాన్స్మిటర్ అంటారు, మైక్ అని కూడా మనం అనుకోవచ్చు నార్మల్ భాషలో. సో ఈ 2 అనేది మనం యూజ్ చేసి నార్మల్గా ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ఒకటే యూజ్ చేస్తాను. మీరు ఏదైనా ఇంటర్వ్యూ పర్పస్ యూజ్ చేయాలనుకున్నా ఈ మైక్ అనేది బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్లో ఏదైనా నాయిస్ అనేది ఎక్కువగా వినిపిస్తున్నట్టయితే మీరు ఈ ఆప్షన్ అనేది యూజ్ చేసి ఇక్కడ మీరు పక్కకు క్లిక్ చేసినట్టయితే మనకు దానికి సంబంధించి ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ విధంగా యూజ్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది రిమూవ్ అయితే చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను దీన్నే యూజ్ చేస్తున్నాను. ఇది నేను తీసుకున్నప్పుడు నాకు 2800 ఎంతో పడింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే 2000 అయితే ఉంది. సో ఫస్ట్ కొత్త యూట్యూబర్స్కి ఇది రికమెండ్ చేస్తాను. ఇందులో కూడా J13 అనే కాదు, మనకి ఇంకా S13 అని J11 అని ఈ విధంగా కూడా ఉన్నాయి. అలాగే ఇదే కంపెనీ మనకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ మైక్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి లేటెస్ట్ మైక్స్ ఏవొచ్చినా సరే బడ్జెట్లో ఒకసారి చూడండి. నాకు ఇందులో బాగానే అనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ నేను ఈ బ్రాండ్ ప్రమోట్ చేయడం లేదు. లేటెస్ట్గా ఏది వచ్చినా సరే ఆ కంపెనీ వెబ్సైట్లో చెక్ చేయండి, దానికి సంబంధించి రివ్యూ చూసి కొనండి. ఆ తర్వాత నెక్స్ట్ మైక్ ఇదే ప్రైస్ రేంజ్లో ఇంకో మైక్ కనుక చూసుకున్నట్టయితే మనకు బోయాకి సంబంధించి V1 మైక్. V1 మైక్ వచ్చేసి మనకు ఐఫోన్కి సంబంధించి కనెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా బోయా V10 మైక్ వచ్చేసి ఆండ్రాయిడ్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు, ఒక రిసీవర్ ఇస్తారు. అదేవిధంగా మనకు ఒక ట్రాన్స్మిటర్ అయితే రావడం అయితే జరుగుతుంది. అందులో కూడా మనకు నాయిస్ అనేది క్లియర్గా రిమూవ్ అవుతుంది, అంటే ఎక్కువగా నాయిస్ అనేది వినబడదు. మనం ఒక బయట వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు నార్మల్గా మన వాయిస్ కాకుండా వేరే వాయిస్ అనేది వీడియోని ఎక్కువగా డామినేట్ చేస్తున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది రిమూవ్ అయితే చేసుకోవడానికి బడ్జెట్లో బోయాకి సంబంధించి మైక్ కూడా చూసుకున్నట్టయితే 2500 అయితే ఉంటుంది. ఆ మైక్ కూడా బాగుంటుంది. ఈ మైక్ అనే కాదు, ఆ మైక్ కూడా చూడండి. బడ్జెట్లో కొత్త క్రియేటర్స్కి ఈ మైక్స్ అనేది నేను రికమెండ్ అయితే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 3000 4000 మధ్యలో మేము ప్రైస్ అనేది పెట్టగలుగుతాం అనుకుంటే డిజిటెక్కి సంబంధించి DWM101 మైక్. సో ఈ మైక్ కూడా బాగుంటుంది. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 4000 అయితే ఉంది. సో కొంత ప్రైస్ అనేది పెట్టగలుగుతాం. నార్మల్గా మేము ఇంటర్వ్యూలో రికార్డ్ చేస్తున్నాం అనుకునే వాళ్ళకు ఈ మైక్ అనేది బడ్జెట్లో చూడడానికి కూడా కొంత ప్రొఫెషనల్ లుక్ అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకొంత ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నట్టయితే ఇక్కడ గుర్తుంచుకోండి, ఇంకొంత ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేసి అందులో ఏ మైక్స్ అనేవి బెస్ట్ ఉన్నాయనేది మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇవే మైక్స్ తీసుకోమని చెప్పాను. మెయిన్గా కొత్త
క్రియేటర్స్ కి నేను చెప్పేది ఏంటంటే మీరు స్టార్టింగ్ లో బడ్జెట్ లోనే మైక్ తీసుకోండి. స్టార్టింగ్ లోనే మీరు ఎక్కువ ప్రైస్ అయితే పెట్టకండి. నెక్స్ట్ మైక్ వచ్చేసి హాలీల్యాండ్ కి సంబంధించి హాలీల్యాండ్ లార్క్ M1 మైక్. సో ఈ మైక్ ప్రెజెంట్ చూసుకున్నట్టయితే 7000 అయితే ఉంది. సో బాగుంటుంది ఈ మైక్ కూడా. అంటే లాంచ్ అయ్యి చాలా రోజులైంది కానీ ప్రైస్ అనేది ఇప్పుడు తగ్గింది, ఎందుకంటే ఇందులోనే మనకు M2 వర్షన్ కూడా రావడం అయితే జరిగింది. సో 7000 బడ్జెట్ లో ఈ మైక్ అనేది బెస్ట్ అని అయితే చెప్తాను. అంత ప్రైస్ అనేది పెట్టగలుగుతామంటే ఓకే. లేటెస్ట్ వర్షన్ కావాలంటే ఇందులోనే హాలీల్యాండ్ లార్క్ మనకు M2 మైక్ అనేది రావడం అయితే జరిగింది. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 11,000 నుండి 14,000 వరకు. అంటే ఆండ్రాయిడ్ కి సంబంధించి తీసుకోవచ్చు, లేకపోతే ఐఫోన్ కి మాత్రమే తీసుకోవచ్చు, కాంబో తీసుకోవచ్చు, కెమెరాకి మాత్రమే తీసుకోవచ్చు. ఆ విధంగా డిఫరెంట్ గా వీళ్ళు సేల్ అయితే చేయడం జరుగుతుంది. మీరు నార్మల్ గా ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ మంది క్రియేటర్స్ కి మీరు గమనించినట్టయితే సర్కిల్ గా చిన్నగా ఇక్కడ మనకు ఒక మైక్ అయితే కనిపిస్తుంది. ఆ మైక్ ఇదేనమాట, హాలీల్యాండ్ కి సంబంధించి లార్క్ M2 మైక్. ఈ మైక్ అనేది బాగుంటుంది కానీ ప్రైజే 11,000 నుండి 14,000 వరకు అయితే ఉంటుంది. ఆ తర్వాత మాకు యూట్యూబ్ ఛానల్ కోసం ప్రైస్ అనేది ఎంతైనా పర్లేదు కానీ బెస్ట్ మైక్ చెప్పండి అంటే DJIకి సంబంధించి మైక్ 2. సో ఈ మైక్ అయితే అన్ని మైక్ లో చూసుకున్నా సరే నాకైతే బెస్ట్ మైక్ అని అయితే అనిపిస్తుంది. కానీ ప్రైస్ చూసుకున్నట్టయితే 35,000 నుండి 40,000 అయితే ఉంటుంది. కానీ బెస్ట్ మైక్ అనమాట. మీరు అవుట్డోర్ లో షార్ట్ ఫిల్మ్ రికార్డ్ చేస్తున్నా, లేకపోతే ఏదైనా బ్లాగ్స్ రికార్డ్ చేస్తున్నా, మీకు నాయిస్ ఎక్కువ రావద్దు అనుకుంటే బెస్ట్ మైక్ అనమాట. చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో బడ్జెట్ ని బట్టి మాత్రమే మీరు మైక్ అనేది చూస్ అయితే చేసుకోండి. మీరు నార్మల్ గా స్టార్టింగ్ లో నేను రికమెండ్ చేసేది మాత్రం నార్మల్ మైక్ అయితే తీసుకోండి. ఎందుకంటే మనకి ఇంకా చాలా మనకు ఇప్పుడు సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి, మనకు చాలా యాప్స్ కూడా ఉన్నాయి. వాయిస్ లో మనం నాయిస్ అనేది రిమూవ్ చేసుకోవడానికి ఆలోచించుకొని మీ బడ్జెట్ లో ఒక మంచి మైక్ అనేది చూస్ అయితే చేసుకోండి. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.